ఒక అమ్మాయి ఢిల్లీ కరోల్బాగ్ ఏరియాలో ఫోన్ రిపేర్కి అయితే ఇచ్చింది మొబైల్ షాప్ లో. తన డిస్ప్లే బ్రేక్ అయింది, డిస్ప్లే చేంజ్ చేయమని చెప్పేసి ఇచ్చింది. సో వాళ్ళు మొబైల్ షాప్ వాళ్ళు చేంజ్ చేసి అమ్మాయికి ఫోన్ చేశారు. మీ డిస్ప్లే చేంజ్ చేసాము, ప్యాటర్న్ చెప్తే అసలు ఎలా పనిచేస్తుంది మొత్తం చూస్తామని చెప్పేసి అమ్మాయి దగ్గర నుంచి స్క్రీన్ లాక్ తీసుకున్నారు. ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి లోపల సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫోటోస్ ఇట్లాంటివన్నీ కాపీ చేసుకున్నారు. అమ్మాయి ఫోన్ తిరిగి ఇచ్చేశారు. కొన్ని రోజుల తర్వాత అమ్మాయికి మళ్ళీ కాల్ చేసి ఇట్లా నీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది, నేను అడిగిన డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఇవ్వకపోతే మొత్తం పబ్లిక్ చేసేస్తాను. అమ్మాయిని బెదిరించడం మొదలు పెట్టారు. ఈ అమ్మాయి బెదిరిపోకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చింది. పోలీసులు అతను అయితే అరెస్ట్ చేశారు. ఇట్లాంటి సంఘటన ఫస్ట్ టైం కాదు, మొత్తం చూసుకుంటే మేజర్ సిటీస్ లో ఇట్లాంటి కేసులు 380కి పైగా ఉన్నాయి. ఒకవేళ మీ ఫోన్ రిపేర్కి వచ్చింది, డిస్ప్లే బ్రేక్ అయిపోయింది, ఏం కనపడట్లేదు మీకంటే డిస్ప్లే రిపేర్ చేయడానికి వాళ్ళు అన్లాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫోన్ లోపలికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. పైన వాళ్ళు మార్చేయచ్చు. ఫోన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, లాక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. లోపల ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కొన్ని ఫోన్స్ లైక్ పిక్సెల్ ఫోన్స్ ఇట్లాంటి వాటి రిపేర్ మోడ్ అని చెప్పి సపరేట్గా ఉంటుంది. అది మీరు యాక్టివేట్ చేసి ఇవ్వచ్చు. అన్ని ఫోన్స్లో ఉండదు కాబట్టి బెస్ట్ సజెషన్ ఏంటంటే అది మీ డేటాని బ్యాకప్ చేసుకోండి. మీ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని బ్యాకప్ చేసుకొని రీసెట్ చేసి ఫోన్ ఇవ్వండి. అది